అన్ని అర్హతలున్నా వేధిస్తున్నారంట. అతిథి అధ్యాపక నియామకంలో అన్యాయం, ఆత్మహత్య శరణ్యం అంటూ బాధితురాలి ఆవేదన. జిల్లా కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థిని తొలగించిన ప్రిన్సిపల్. వ్యక్తిగత దోషులతో అవమానిస్తున్నారు, ఇక నాకు మరణమే శరణ్యం, ఆదాబ్ను ఆశ్రయించిన బాధితురాలు. ఇంత దారుణం చూసారా? అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆ మహిళను పక్కన పెడుతున్నట్టు ఆ ప్రిన్సిపల్. పైపెచ్చు వ్యక్తిగతంగా అంటే పర్సనల్ డీటెయిల్స్ తీసి పర్సనల్గా దోషులకు పాల్పడుతున్నారని చెప్పి ఆదాబ్ను ఆశ్రయించడం జరిగింది ఆమె. ఎంత దారుణం అండి నిజంగా. ఒకసారి ఈ స్టోరీ చూడండి. ఆమె చెప్తున్నారు, మనకి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేను ప్రస్తుతం చేసిన వృత్తికి సంబంధించిన అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అయినా కానీ నన్ను ఆ ఉద్యోగం నుంచి తొలగించి వేరే తమకు అనుకూలమైన మహిళా అభ్యర్థిని ఆ ఉద్యోగంలో పెట్టే ప్రయత్నాలు చేస్తూ నన్ను మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. 12 సంవత్సరాల ఉపాధ్యాయ అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, తనకు సరైన అర్హత లేదని ప్రిన్సిపాల్ మరో మహిళ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నన్ను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తనకు ఎక్కడా ప్రశాంతత లేదని, ఒకవేళ ఈ మానసిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యకు పాల్పడితే దానికి కారణం ప్రిన్సిపాల్తో పాటు సదరు మహిళ కారణమని సెల్ఫీ విడుదల చేయటం ప్రస్తుతం హల్చల్ అవుతుంది. నిజంగా ఎంత దారుణం చూసారా? ఎందుకంటే ఆమె ఎంత బాధపడి ఉంటే, ఒకవేళ నాకేమైనాయి ఈ మానసిక వ్యధకి బాధపడి నేను ఏమైనా చేసుకుంటే దానికి ఖచ్చితంగా ఆ ప్రిన్సిపాల్ ఆ మహిళ అని చెప్పి ఆమె వీడియో రిలీజ్ చేయటం అంటే ఎంత క్షోభకు గురై ఉంటే అలా చేస్తుంటారు చెప్పండి. బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓలను కలుస్తానని వెల్లడించారు. మంగళవారం సదరు బాధితురాలు ఆదాబ్ హైదరాబాద్ పత్రికను ఆశ్రయించారు, తన గోడును వెళ్ళబుచ్చుకున్నారు. మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు గెస్ట్ లెక్చరర్గా కొనసాగుతున్న యశ్రవంతి తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు. మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు గెస్ట్ లెక్చరర్ అధ్యాపకులుగా కొనసాగుతున్న యశ్రవంతి తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు. తనకు అన్యాయం చేస్తున్నారంటూ మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ దొడ్డి భద్రయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. అన్ని అర్హతలున్నా తనను కాదని వేరొక మహిళా అభ్యర్థివే ప్రిన్సిపాల్ మొగ్గు చూపుతున్నారని, అంతేకాకుండా తనపై వ్యక్తిగత ఆరోపణలు ఆ అభ్యర్థి నుంచే చేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేయబడిన అధ్యాపకురాలిపై అదే కమిటీలో సభ్యుడిగా ఉన్న ప్రిన్సిపల్ సైతం ఆరోపణలు చేయటం విచిత్రంగా ఉందని, విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎంపిక చేయాల్సిన సందర్భంలో మౌనంగా ఉండి ఇప్పుడు అధ్యాపకురాలు చూపించిన విద్యార్థి సర్టిఫికేట్లు ఒరిజినల్ కావని ఆరోపణలు చేయటం జిల్లా కమిటీ నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇప్పుడు నిజంగానే ఒకవేళ ఆమె సమర్పించిన సర్టిఫికేట్స్ ఒరిజినల్ కాకపోయి ఉంటే కనుక ముందే మీరు దానికి ప్రిన్సిపల్గా ఉన్న ముందే మీరు ఆ అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది కదా. అప్పుడు సైలెంట్గా ఉండి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? అంటే ఆ స్థానంలో మీకు కావాల్సిన వేరే మహిళను అపాయింట్ చేసుకోవడానికే కదా ఇవన్నీ చేస్తున్నారు మీరు అని ఆవిడ ఆరోపిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఉన్నత విద్యను అందించే ఏకైక కళాశాలపై ఇటువంటి నిర్ణయాలు కాలేజీ భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. నెలలు గడుస్తున్న అధ్యాపకుల నియామకం పట్ల స్పష్టమైన వైఖరిని ప్రిన్సిపాల్ ప్రదర్శించకపోవడంతో విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తుంది. ప్రిన్సిపాల్ అధ్యాపకుల సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయించిన తర్వాతే మళ్ళీ తానే ఆరోపణలు చేయటం తన పరిధిని తానే ప్రశ్నించినట్టుగా ఉంది. మరి చూసారు, ఇప్పుడు ఆ ప్రిన్సిపాల్ తీసుకునే ముందు అన్ని సర్టిఫికెట్లు వెరిఫై చేస్తాడు ఆయనే. అన్నీ వెరిఫై చేసి ఓకే చేసిన ఆయనే ఇప్పుడు సర్టిఫికెట్లు తప్పు ఉన్నాయంటే మరి ఆయన పనితీరుని ఆయనే క్వశ్చన్ చేసుకుంటున్నాడు. అంటే గతంలో ఆయన సరిగా వెరిఫై చేయలేదు అన్నట్టే కదా అర్థం. తెలుగు గెస్ట్ లెక్చరర్గా నియమించబడిన తనను కళాశాల ప్రిన్సిపల్ తొలగించడం జరిగిందని, కష్టపడి చదివి డిగ్రీ పిహెచ్డీ పొందిన సర్టిఫికెట్ల మీద ఆరోపణలు చేయటం చాలా బాధాకరమని, ఒకవేళ జిల్లా కమిటీ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థి సర్టిఫికెట్లు ఒరిజినల్ కావాలని నిరూపిస్తే తాను కళాశాలకు పనిచేసిన కాలానికి జీతభత్యం మొత్తాన్ని తిరిగి చెల్లించడమే కాకుండా ఉన్నత విద్యాశాఖ చట్టం ప్రకారం ఎటువంటి చర్యలు చేపట్టినా తాను సిద్ధంగా ఉన్నాడని ఆమె చెప్తున్నారు. మరి దీనికి సవాలా ప్రిన్సిపల్ గారు మీరు? ఆమె చెప్తున్నారు, నేను సర్టిఫికెట్లు మీరు ఫేక్ అని ప్రూవ్ చేస్తే ఇన్నాళ్ళు నేను పనిచేసిన వచ్చిన నా శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ మొత్తం తిరిగి ఇచ్చేస్తాను, దాంతోపాటుగా ఈ విద్యా చట్టంలో ఏవైతే ఉన్నారో వాటన్నిటికీ నేను రెడీ అని చెప్తున్నారు. మరి మీరు సవాలా? మీరు రెడీయా దీనికి? ఒకవేళ ఆ సర్టిఫికెట్లన్నీ ఒరిజినల్ అని ప్రూవ్ అయితే మీరు మీ ప్రిన్సిపల్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి వెళ్ళిపోతారా మరి మీరు? సో ప్రిన్సిపల్ ఏమంటాడంటే, తెలుగు అధ్యాపకురాలుగా మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న యశ్రవంతి ప్రిన్సిపాల్పై చేస్తున్న ఆరోపణలపై ఆదాబ్ ప్రతినిధి వివరణ కోరగా ఆమెకు సంబంధించిన విద్యార్థి సర్టిఫికెట్లు BHU అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ మెయిల్ ద్వారా సమాచారం అడగడం జరిగిందని, ఆ యూనివర్సిటీ నుంచి 2 రకాల సమాచారం అడగడం జరిగిందని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం జరుగుతుందని ప్రిన్సిపల్ ఆదాబ్ తెలిపారు. అంతేగాని అవి ఎక్కడ ఫేక్ అని వచ్చినాయా? సర్టిఫికేట్లు తప్పని రాలేదు కదా. వేరే అధ్యాపకురాలతో మీరు ఎందుకు అట్లా పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు? ఇప్పుడు ఆమె చెప్తున్నారు,
రెడీ, నేను దేనికైనా సిద్ధం, నా సర్టిఫికెట్లు ఫేక్ అని తేలితే నేను రిజైన్ చేసి ఇప్పటివరకు నేను తీసుకున్న శాలరీ మొత్తం తిరిగిస్తానికి రెడీ అని చెప్తున్నారు. మరి మీరు సవాల్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారా ప్రిన్సిపల్ గారు?